ప్రైజ్ లాడండి. అందరికీ వందనాలు. వాక్యంలోకి వెళ్లే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడ, సర్వశక్తిమంతుడ, దయగల మా తండ్రి, కృపగల దేవ, వేవేల దూతలతో కొనియాడబడుచున్న దేవ, నీకే స్తోత్రాలు, వందనాలు నాయన ప్రభ. హృదయపూర్వకమైన కృతజ్ఞతలు చెల్లించుకునిచున్నాము నాయన ప్రభ. మాకు ఈ తరుణం ఇచ్చినందుకు నీకు లెక్కలేని స్తోత్రాలు నాయన ప్రభ. నీ వాక్యము విని ప్రతి ఒక్కరూ మారు మనసు పొందుటకు సహాయం చేయమని అడుగుచున్నాం ప్రభ. విరిగి నలిగిన హృదయమును దయచేయమని అడుగుచున్నాను నాయన ప్రభ. వాక్యము మా హృదయంలో నింపుకున్నటకు సహాయం చేయమని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. పిలిపిలకు వ్రాసిన పత్రిక 18-29 వరకు చూద్దామండి కొన్ని వచనాలు. అయిననేమి మిష చేతనే గాని సత్యము చేతనే గాని ఏ విధము చేతనైనను క్రీస్తు ప్రకటింపబడుచున్నాడు. అందుకు నేను సంతోషించుచున్నాను, ఇక ముందును సంతోషించేదను. అయిననేమి ఏంటది? దేవుని సువార్త ప్రకటించుట ద్వారా మనం దేవుని సువార్తను ప్రకటించేటప్పుడు మనుషుల మీద కాకుండా దేవుని వాక్యముల మీద మాత్రమే మనము ప్రకటించాలి. దేవుడు మనకు అనేకమైనవి ఇచ్చి ఉన్నాడు. మంచి మనసును, మంచి హృదయమును, మంచి బుద్ధిని, శుద్ధ హృదయమును, జాలి హృదయమును ఇచ్చి ఉన్నాడు. వాటన్నిటిని మనం పక్కన పెట్టి సేవ చేసినప్పుడు సేవని మనము నమ్ముకుని ఉన్నప్పుడు ఏం చేయాలంటే మంచి స్వభావమును కలిగి ఉండాలి. మంచి స్వభావముతో మనము సువార్తను ప్రకటించాలి. అయినా నేనేమంటున్నాను, సత్యమునేమి కానీ మంచితనమునేమే కానీ ఏ విధమైన క్రీస్తు ప్రకటింపబడుచున్నాడు, అందుకు నేను సంతోషించుచున్నాను అంటున్నాడు. ఇక ముందును నేను మంచిగా సేవ చేస్తే దేవుడు ఏమన్నాడు, సంతోషిస్తానంటున్నాడు. మన పట్ల అనేకమైన ఆశ్చర్యకార్యములు జరుగుతుంది. ఇంతకు మించి మనం ఏమి కలిగి ఉండాలి? మంచి సత్యమును కలిగి ఉండాలి. సత్యమునే ఏ విధమైన క్రీస్తు ప్రకటింపబడుచున్నాడో అదే విధముగాను మనము కూడా మనం బోధ చేసినప్పుడు ఆయన యందు మనము కూడా సంతోషమును కలిగి ఉండాలి. మరియు నేనే విషయంలోనూ సిగ్గుపడక ఎప్పటి వలనే ఇప్పుడును పూర్ణ హృదయముతో బోధించుట వలన నా బ్రతుకు మూలముగానైనను సరే, చావు మూలముగానైనను సరే, క్రీస్తు నా శరీరమందు ఘనపరచబడినని చెప్పాను. ఏంటది? అయితే మరియు నేనేమి ఏ విషయంలోనూ కూడా నేను సిగ్గుపడను. ఇప్పటికీ కూడా పూర్ణ హృదయంతోనే బోధించడం వలన నా బ్రతుకు దినములన్నీ కూడా నేను దేవునికే సమర్పించుకుంటాను. చావు అయినా సరే, నా శరీరంనైనా సరే ఘనపరచబడును అని అంటున్నాడు. ఇక్కడ పౌలు గారు చేయించినప్పుడు, మనం సువార్త చేయించినప్పుడు చాలా నీతిని, నిజాయితీని, మన ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలి, మన నడవడిక మన పెదవులు జాగ్రత్తగా ఉండాలి, మన నాలుక మన స్వాధీనంలో ఉంచుకోవాలి ఎప్పుడును కూడా. అప్పుడు మనం సిగ్గుపడము. పూర్ణ హృదయంతో ధైర్యంతో మనము బోధ చేయటం వలనే నా బ్రతుకు మూలముగానైనను సరే, చావు మూలముగానైనను సరే, క్రీస్తు నా శరీరమందు ఘనపరచబడును. ఎలా ఉండాలి? మన శరీరమందే కానీ మన మనసు ఎందే కానీ క్రీస్తు ఎప్పుడు కూడా మన యందు ఘనపరచబడాలి తప్ప కానీ మన యందు దేవుడు మన సువార్తను చూసి దేవుడు సిగ్గుపడకూడదు. మనం చేసే బోధను చూసి దేవుడు సిగ్గుపడకూడదు. సంతోషించాలి, ఆనందించే విధముగా మనము చెయ్యాలి. నేను మిగుల ఆపేక్షించు నిరీక్షించుచున్న ప్రకారముగా మీరు ప్రార్థనలను యేసుక్రీస్తు యొక్క ఆత్మ నాకు సమృద్ధిగా కలుగుట వలనను ఆ ప్రకటన నాకు రక్షణార్థముగా పరిణమించునని నేను ఎరుగుదును. ఎలాగూ మిగుల నిరీక్షించుచున్న ప్రకారము ఆ ప్రకారమే ప్రార్థనల యందు యేసుక్రీస్తు యొక్క ఆత్మ నాకు సమృద్ధిగా. దేవుని ఆత్మ మన మీద ఉంటే అనేకమైన సమృద్ధిగా ఉంటాయి కదండి. దేవుని ఆత్మ మన పైన లేకపోతే ఏది కూడా మన దగ్గరికి రాదు. సమృద్ధి అనేది కాదు, శుద్ధ హృదయమే కాదు, శుద్ధ మనసు కాదు, మంచి ప్రవర్తననే కాదు ఉండదు. దేవుడి ఆత్మ మన పైన ఉంటే అనేకమైనవి ఆత్మ నాకు సమృద్ధిగా కలుగునని చెప్పుచున్నాడు. ఆ ప్రకటన నాకు రక్షణార్థముగా పరిగణించునని నేను ఎరుగుదును. దేవుని ఆత్మ మన మీద అంటే రక్షణ మన పైన కూడా ఉంటుంది. అందుని బట్టి మనము ఆ రక్షణ ఎలా ఉంటుంది అనేది మనము తెలుసుకుందుము. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభమే. ఏంటది? దేవుని సేవ చేసినప్పుడు ఆత్మ సమృద్ధి కలిగినప్పుడు ఎలా ఉంటుంది? బ్రతుకుట క్రీస్తే, చావైతే క్రీస్తు కొరకే చనిపోతాను. దేవుడు మన కొరకు చనిపోయాడు, కానీ మనము దేవుని కోసం ఎక్కడ చనిపోయామండి? ఏది మానుకున్నాము? మన కోసము దేవుని యందు మనం ఏమి మానుకున్నాము? ఏది కూడా మానుకోలేదు. మనం నిత్యము ప్రార్థన చేస్తాం. తెల్లవారు లేచి ప్రార్థన
అస్తమించినప్పుడు ప్రార్థన, మధ్యకాల సమయంలో ప్రార్థన, ఎనీ టైము మనం ప్రార్థన చేసుకుంటాం. కానీ దేవుని కొరకు చనిపోయిన వారు ఎవరున్నారు? ఎవరును కూడా లేరు. దేవుడు మాత్రమే మన కొరకు నా మట్టుకు బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభమే అని అంటున్నాడు పౌలు గారు. అంటే దేవుని యందు ఎంత భక్తి ఉన్నది పౌలు గారికి, దేవుని యందు ఎంత విశ్వాసమును, ఎంత సమృద్ధి కలిగిన ఆత్మ ఆయనపై ఉంటే, నేను బ్రతుకుట క్రీస్తే, చావైతే క్రీస్తు వరకునే చనిపోతానని అంటున్నాడు. మనం ఆయనను శరీరముతో నేను జీవించుటయే నాకున్న పనికి ఫల సాధనమైన ఎడల నేనేమీ కోరుదునో నాకు తోచలేదు. ఏంటది? అయినను సరే బ్రతుకున్నానంటే శరీరమును, ఆయన ఇచ్చిన శరీరంతో నేను జీవించుటయే నాకున్న పని. ఆ పనిని ఫలదాయకంగా సాధనమైనని ఎడల నేనేమి కోరుదునో నాకు తోచలేదు. ఏమి కోరునో తోచలేదు అని అంటున్నాడు. ఈ రెండింటిని మధ్య ఇరుకునబడి ఉన్నాను. నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా నుండవలేనని నాకు ఆశ ఉన్నది. అది నాకు మరీ మేలు. ఏంటది? ఈ రెండింటిని మధ్యను ఇరుకున పడి ఉన్నాను. నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా నుండవలెనని నేను ఆశ కలిగి ఉన్నాను. అది నాకు మరీ మేలు. ఏంటది? క్రీస్తులో ఎలా ఉన్నాడు? ఇరుక్కుపోయి ఉన్నాడు. ఈ రెండింటిని మధ్యను ఇరుక్కుపోయి ఉన్నాను నేను. అయినను సరే నేను ఉండగలిగిన ఆశ కలిగి ఉన్నది. ఏంది ఏమన్నానంటే దేవుడు మేలు చేస్తాడనే ఆశ కలిగి ఉన్నాడు. అయినను నేను శరీరమునందు నిలిచియుండుట మిమ్మును బట్టి మరి అవసరమై ఉన్నది. ఎవరిని బట్టి? మనలను బట్టి అంట అవసరమై ఉన్నది. మనిషి అవసరం మనిషికి కంపల్సరీ వస్తూ ఉంటుంది. ఆ అవసరమును బట్టే క్రీస్తుని గూర్చి నేను మొర్రపెట్టుచున్నాను అంటున్నాడు. మరియు ఇట్టి నమ్మకమును కలిగి నేను మరలా మీతో కలిసి ఉండుట చేత నన్ను గూర్చి క్రీస్తునందు మీకున్న అతిశయమును అధికమగునట్లు మీరు విశ్వాసమునందు అభివృద్ధియు ఆనందమును పొందు నిమిత్తము నేను జీవించి మీ అందరితో కూడా కలిసి ఉందినని నాకు తెలియను. ఎలాగూ నేను మీతో మరలా కలిసి ఉండిన ఎడల నన్ను గూర్చి క్రీస్తేసునందు మీకున్న అతిశయమును అధికమగునట్లు మీరు విశ్వాసంలో అభివృద్ధి పొందుడి అని అంటున్నాడు. ఎందులో అభివృద్ధి పొందమన్నాడు? విశ్వాసంలో. క్రీస్తు ఎడల మనకున్న ప్రేమను బట్టి, నమ్మకమును బట్టి విశ్వాసంలో నమ్మకమును కలిగి ఉండుడి అని అంటున్నాడు. నేను వచ్చి మిమ్మును చూచినను రాకపోయినను మీరు ఏ విషయంలోనూ ఎదిరించు వారికి బెదరక అదురును ఒక భాగముతో సువార్త విశ్వాసపక్షమున పోరాడుచు ఏక మనసు గలవారై నిలిచియున్నారని నేను మిమ్మును గూర్చి వినులాగున మీరు క్రీస్తు సువార్తను తగినట్లుగా ప్రవర్తించుడి. అట్లు మీరు బెదరకుండినట్లు వారికి నాశనము మీకు రక్షణను కలుగునటకును సూచన అయి ఉన్నది. ఇది దేవుని వలన కలుగునదే. ఎలయనగా మీరు నాయందు చూచినట్టు నాయందు మీరిప్పుడు వినుచున్నట్టి పోరాటమును మీకును కలిగినది. అందున క్రీస్తేసునందు విశ్వాసం ఉంచుట మాత్రమే గాక ఆయన పక్షమున శ్రమపడుటయు ఆయన పక్షమున మీకు అనుగ్రహింపబడును. ఎలాగ ఉండమని? విశ్వాసంతో పోరాడమని అన్నాడు. ఏక మనసు గలవారై నిలిచియండి. మిమ్మును గూర్చి నేను మీకు సువార్తను తగినట్లుగా ప్రవర్తించుచున్నాను. అట్లు మీరు ఎవరైనాను వచ్చి బెదిరిస్తే బెదరకుడి. ఎవరొచ్చినైనాను సరే మీరు బెదరక దేవుని సువార్తను ప్రకటించడం అంటున్నాడు. వారికి నాశనమును కలుగును, రక్షణను కలుగును. బెదిరించిన వారికి నాశనమును కలుగును, వారికి శ్రమ కలుగును. ఇది దేవుని వలన కలిగినదే. ఏలయనగా మీరు చూసిన వాటన్నిటిని కూడా, మీరు వినుచున్న వాటినన్నిటిని కూడా మీకును పోరాటమునకును కలిగి ఉన్నదని యేసుక్రీస్తు విశ్వాసం ఉంచిన మాత్రమునే మీరు ఎదరికి వెళ్ళుడని అన్నాడు. యేసు యందు విశ్వాసము ఉంచాలి. మనం ఎప్పుడును కూడా యేసు మన పక్షమున ఉన్నాడు, మన శ్రమలలో ఉన్నాడు, మన పోరాటంలో ఉన్నాడు. ఆయన పక్షపాతము చూపేవాడు కాదు. ఎప్పుడును కూడా దేవుడు మనలను అనేకమైన శోధన నుంచి, వేదన నుంచి తప్పిస్తూ ఉంటున్నాడు. ఆయన దేవుని యందు మనం ఏమి కలిగి ఉండాలంటే విశ్వాసమును కలిగి ఉండాలి, నిరీక్షణను కలిగి ఉండాలి. మనం ఎప్పుడును కూడా దేవునిలో ఉన్నంతసేపు కూడా ఎవరు వచ్చి బెదిరించినను కూడా బెదిరిపోకూడదు. చూసారా, మన క్రైస్తవులని చాలామంది కూడా చంపేస్తూ ఉంటున్నారు. క్రైస్తవులని అనేక మంది ఏం చేస్తున్నారంటే బెదిరిస్తూ ఉంటున్నారు. ఎందుకంటే
ఎవరి మతము వారిదే. ఎవరిది ఎవరి మతము వారికే గొప్ప. కానీ ఎదుటి వాళ్ళని మనం కించపరచకూడదు ఎప్పుడును కూడా. ఎవరొచ్చినాను సరే మనము ధైర్యం కలిగి ఎదుర్కోవాలి. ఎందుకంటే క్రైస్తవులకి చాలా శ్రమలు వస్తూ ఉంటాయి, శోధనలు వస్తూ ఉంటాయి. కానీ అవన్నీ దేవుడిని ఇవ్వమని తట్టుకునే శక్తి ఇమ్మని అడగాలి గాని, వారొచ్చి మనల్ని బెదిరించినప్పుడు బెదిరిపోకూడదు. మన విశ్వాసంతో దృఢమును కలిగి, నిరీక్షణను కలిగి, ఏక మనస్సు కలిగి దేవునిలో మనము ప్రకటిస్తూ ఉండాలి. విశ్వాసంలో మనం నిరీక్షణను కలిగి ఉండాలి. యోబు వలె మనం నిరీక్షణ కలిగి ఉండాలి. పౌలు వలె మనము బోధన విడిచిపెట్టుకోకుండా, మనకెంత శ్రమ వచ్చినా సరే మనము బోధన విడిచిపెట్టుకోకుండా మనము దేవుని సువార్తను ప్రకటన చేయాలి. మనం ఎప్పుడూను కూడా ప్రార్థన జీవితంలో మనం ఎప్పుడూ కూడా కోల్పోకూడదు. మనం విశ్వాసంలోని యేసు యందు శ్రమలలోను మనము నిరీక్షణ కలిగి మనము ఉండాలి. ఈ వాక్యమును మీకును మాకును మనందరికీ తోడయ్యుండును గాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, కృపామయుడా, నీకే స్తోత్రాలు, వందనాలు నాయన. గడిచిన కాలం అంతా మమ్మల్ని కాచి కాపాడి సజీవ రెక్కలలో ఉంచినందుకు నీకు స్తోత్రాలు, వందనాలు నాయన. మా శత్రువుని మిత్రువుని దీవించమని అడుగుచున్నాం ప్రభా. ధనికులనేమి భేదాలనేమి దీవించమని అడుగుచున్నాము నాయన ప్రభా. గ్రుంటి వారిని, గ్రుడ్డి వారిని, మోగవారిని, చెవిటి వారిని ప్రతి ఒక్కరిని బాగు చేయమని అడుగుచున్నాను నాయన ప్రభ. స్వస్థపరచమని అడుగుచున్నాం ప్రభ. అంగవైకల్యం కలిగిన ప్రతి ఒక్కరిని ప్రభ స్వస్థపరచు నాయన ప్రభ. స్వస్థపరచు యెహోవా అని నేనే అన్నావు నాయన ప్రభ. కిడ్నీలో రాళ్ళు ఉన్నాయన్నారు ప్రభ. బిడ్డను ప్రభ వెంటనే కరుగుటకు సహాయం చేయను. పక్షపాతంతో బాధపడుచున్న ప్రభు వారిని కూడా రక్షించిన ఆయన ప్రభ. స్వస్థపరచు నాయన ప్రభ. నేను క్యాన్సర్తో బాధపడుచున్నారు ప్రభు, వారిని కూడా ప్రభ స్వస్థపరచు బాగు చేయమని అడుగుచున్నాను నాయన ప్రభ. ప్రతి ఒక్కరి కుటుంబంలో శాంతిని సమాధానమును దయచేయమని అడుగుచున్నాం ప్రభ. యాక్సిడెంట్ అయ్యన్నారు ప్రభు, వారిని కూడా స్వస్థపరచమని అడుగుచున్నాను నాయన ప్రభ. మన బస్సులో వెలిచినట్టు, రైల్లో వెలిచిన, హెలికాప్టర్లో వెలిచినటువంటి వారిని ప్రతి ఒక్కరిని వారి గృహాలకి క్షేమంగా చేర్చమని అడుగుచున్నాం ప్రభ. నీ సువార్త చేయించిన ప్రతి ఒక్కరిని ప్రభ దీవించమని అడుగుచున్నాను నాయన ప్రభ. అనేకమైన శ్రమలు వస్తూ ఉంటాయి నాయన ప్రభ. నీ సేవ చేసినప్పుడు ప్రభ నా కాడి ప్రభ భారంగాను ఉండి నన్ను అన్నావు నాయన ప్రభ. శ్రమలను సహించుకుని ఎదురుకు వెళ్ళటకు సహాయం చేయమని అడుగుచున్నాం ప్రభ. నడువయసులో ఉన్నవని, వృద్ధాప్యంలో ఉన్నవన నాయన ప్రభ, యధవరాలని దీవించమని అడుగుచున్నాను నాయన ప్రభ. యవనస్తులని, యవనరాలని, బాలికలని, బాలింతలని ప్రభ స్వస్థపరచమని అడుగుచున్నాం ప్రభ. గర్భిణీ స్త్రీలకు సిలువని కనుక దయచేయమని అడుగుచున్నాం ప్రభ. పిల్లలు లేని వారికి పిల్లలు దయచేయమని అడుగుచున్నాను నాయన ప్రభ. హాస్పిటల్లో అనేకమైన రోగములతో, వ్యాధులతో బాధపడుచున్నారు ప్రభ. వారందరినీ స్వస్థపరచమని అడుగుచున్నాను నాయన ప్రభ. శుభకార్యములు చేసుకుంటున్న వారిని దీవించమని అడుగుచున్నాను నాయన ప్రభ. మీటింగ్స్ జరుగుతుండగా మీటింగ్స్ అంతట్లో తోడునడుగా ఉండమని అడుగుచున్నాను ప్రభ. ప్రతి ఒక్కరి కుటుంబంలో శాంతిని, సమాధానముని దయచేయమని అడుగుచున్నాను ప్రభ. ఇంకను ఎవరినైతే మర్చిపెట్టే వారందరినీ కూడా ప్రభ దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాను ప్రభ. స్వస్థపరచమని అడుగుచున్నాను ప్రభ. బాగు చేయమని అడుగుచున్నాను నాయన ప్రభ. ప్రతి ఒక్కరి కుటుంబంలో శాంతిని, సమాధానముని దయచేయమని అడుగుచున్నాను నాయన ప్రభ. ప్రతి ఒక్కరి కుటుంబంలో ప్రభ నీ కనికరమును, నీ దయను దయచేయమని అడుగుచున్నాను నాయన ప్రభ. ఇంకా ఎవరినైనా మర్చిపెట్టే వారందరినీ కూడా స్వస్థపరచమని అడుగుచున్నాను ప్రభ. నా ప్రార్థనను నీ పాసని చేర్చుకోమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు భూవేందు నెరవేరినట్లును మా అనుదినాహారం నేడు మాకు దయచేయము. మరణస్తులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించుము. దుష్టు నుండి, శోధన నుండి తప్పించుము. రాజ్యమును, శక్తియు, మహిమయు నిరంతరము నీవై ఉన్నావు మా తండ్రి. ఆమేన్. చూచిన వారికి, నీ ఇచ్చిన వారికి ప్రతి ఒక్కరికి నీ మారు మనసు దయచేసి సదా నీ కృప తోడయ్యుండును గాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు.